తొందరపడకండి. ఒక 6 నెలల లోపల ఈ రాష్ట్రంలో అవినీతి మీద తీసుకునే చర్యలు చూస్తే ఎంతమందికి జైలు పోతారో. కేసీఆర్ కుటుంబం మాత్రం 100% జైలుకు పోతుంది. అది నేను ఇప్పుడు కాదు, గత ఉప ఎన్నికల పని చెప్తున్నా. కానీ మీరు అవినీతి ముద్ర వేస్తున్నారు కేసీఆర్ గవర్నమెంట్ మీద, కేసీఆర్ ఫ్యామిలీ మీద అవినీతి ముద్ర వేసి వదిలేస్తున్నారు. పిచ్చి కుక్కని అంటే ఒక కుక్కను కొట్టే ముందు పిచ్చి కుక్కని చూసి పిచ్చి కుక్క ముద్ర వేస్తే చూసినా అట్లా వేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నిప్పు లేనిదే పొగ రాదు. వాళ్ళు అవినీతి చేయందే 2014 కంటే ముందు కేసీఆర్ కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత? జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఒక కిరాయి ఇంట్లో ఉండేవాడు ఎమ్మెల్యే 2014 ముందు. కనీసం ఒక 1000 కోట్ల ఆస్తుంది. ఇప్పుడు శంషాబాద్ దగ్గర 85 ఎకరాలు ఉంది, 10 కోట్లకు ఎకరం అంటది, 850 కోట్లు బినామీ పేర్ల మీద. అంటే నేను ఉదాహరణకు చెప్తున్నా, ఆయన గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. జగదీశ్వర్ రెడ్డి చాలా చిన్న మనిషి, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ సంబంధించిన మనుషులు కానీ లక్షల కోట్లు దోచుకున్న మాట వాస్తవము. అది ఇప్పుడు బయటికి ఎంక్వైరీ చేసి బయటికి తీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. 100% కఠినంగా వ్యవహరించే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకనే కదా ప్రజలకు కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అంటున్నారు. మేడిగడ్డ చిన్నగా కుంగితే మీరు ఇంత పెద్ద ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఒక బ్యారేజు అప్పు తీసుకొచ్చిన డబ్బులతో కట్టి ఈరోజు అందులో నీళ్లు స్టోరేజ్ చేసే పరిస్థితి లేదు. వాటర్ వదిలేసినాం. అది లిఫ్ట్ చేద్దామంటే ఆ వాటర్ గేట్లు బంద్ చేస్తే అది గేట్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండ్రు. అప్పుడు కాంట్రాక్టర్లకు దోషి పెట్టిండ్రు. అది డిజైన్ ఫాల్ట్. కానీ కేసీఆర్ నేరుగా మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఎక్కువ పెడుతున్నారు. మీరు కూడా గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులో కాంట్రాక్ట్ చేశారు, గతంలో మరమ్మతులైనాయి, వారు చేసుకున్నారు. కానీ మీరు మరమ్మతులు చేయించకుండా ఇదంతా ఏందని? ఏదో మిడ్ మానేర్ విషయంలో కేసీఆర్ ఈ కుటుంబ సభ్యులు అవసరం అనుకుంటే కోమటిరెడ్డి కుటుంబం చేసిన వర్క్ అవసరం అనుకుంటే జైలుకు పంపించచ్చు అని చెప్పి అని అంటుండు. కేసీఆర్కు మతి భ్రమించింది, డిప్రెషన్లో ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు. ఆ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత? అది మోస్ట్ కాంపిటేటివ్ టెండర్ మిడ్ మానేర్. మేము పనిచేస్తుంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వము మేము అడిగిన డబ్బులు ఇవ్వకుండా, ల్యాండ్ ఎక్విజిషన్ R&R చేయకుండా, డిలే అయిన ప్రాజెక్ట్ విషయంలో కాస్ట్ ఇంక్రీజ్ అయిందని కూడా మనం కంపెన్సేట్ చేయకుండా 60C అనే ఒక క్లాజ్ పెట్టి మా దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసేసి కొత్తగా టెండర్ పిలిచి IVRCL కంపెనీకి అప్పచెప్పిండ్రు ఎక్కువ రేట్లకు. వాళ్ళు ఫెయిల్ అయితే 2014లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత IVRC దగ్గర నుంచి తీసేసి ముత్తయ్య అనే కాంట్రాక్టర్ ద్వారా అది మిడ్ మానేర్ కంప్లీట్ చేయించారు. అందులో మా కంపెనీది తప్పు లేదు.